మీ బ్రేక్ఫాస్ట్ రుచిని రెట్టింపు చేసే ఒక స్పెషల్ చట్నీని ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. మనం ఎంత కష్టపడి ఎంత రుచిగా టిఫిన్స్ చేసుకున్నా, అది మెత్తటి ఇడ్లీ కావచ్చు, కరకరలాడే పూరి కావచ్చు, లేదా దోశ, పొంగల్, వాటికి సరైన చట్నీ తోడు లేకపోతే ఆ బ్రేక్ఫాస్ట్ తిన్న తృప్తి అస్సలు ఉండదు. చాలా మందికి టిఫిన్ బాగుంటే చాలు అనుకుంటారు, కానీ అసలైన రుచి అంతా ఆ పక్కన ఉండే చట్నీతోనే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎంతో రుచికరమైన చట్నీని ఎలా తయారు చేయాలో చూద్దామా. స్టవ్ మీద పెనం పెట్టి అందులోకి 1 కప్పు వేరుశనగ విత్తనాలను వేసి వీటిని బాగా వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ విత్తనం లోపల దాకా క్రిస్పీగా ఇంతవరకు వేయించుకోవాలి. ఒక విత్తనం తీసుకొని నలిపామంటే పైన పొట్టు ఈజీగా వెళ్ళిపోవాలి, కానీ విత్తనం పైన నల్లగా అవ్వకుండా చూడండి. ఎక్కువ మాడిపోయినట్టుగా కాకుండా మంచి రంగులో వచ్చేదాకా వేయించండి. ఇలా వేయించుకున్న విత్తనాలను ఒక ప్లేట్లోకి తీసుకొని లేదా చాటలోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే పెనంలోకి తినగలిగే కారం బట్టి పచ్చిమిర్చి వేసుకొని టీ గ్లాస్కి సగం కంటే తక్కువగా వాటర్ని వేసి కొద్దిసేపు ఉడికించండి. ఇలా చేయడం వల్ల పచ్చిమిర్చిలో ఘాటుతనం ఉంటుంది కదా, అదంతా వెళ్ళిపోయి చట్నీ రుచి చాలా చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా వాటర్ని వేసి ఆ వాటర్ ఇంకిపోయేదాకా ఉడికించి తర్వాత తేమ మొత్తం పోయేదాకా ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ దాకా నూనె వేయండి. ఇలా నూనె వేసేసుకొని ఈ మిరపకాయల్ని మరొక నిమిషం పాటు వేయించండి. ఇలా వేయించడం వల్ల మనకి రుచి బాగుంటుంది, అలాగే ఇల్లంతా ఘాటు లేకుండా ఉంటుంది. ఉడికించిన మిరపకాయ ఘాటుతనం తగ్గిపోతుంది కాబట్టి మనకి ఇల్లంతా కూడా ఘాటు లేకుండా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మిరపకాయల్ని కూడా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఈలోపు వేరుశనగ విత్తనాలు చల్లబడ్డాయి. వీటిపైన ఉన్న పొట్టును దాదాపు ఒక 50% దాకా తీసేసుకోవాలి. చట్నీ కోసం ఇలా తీయడం వల్ల రుచి బాగుంటుందండి. మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 50% దాకా విత్తనాల పైన పొట్టును తీసేసి మిక్సీ బౌల్లోకి వేసాను. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం వేరుశనగ విత్తనాలు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పుట్నాల పప్పును తీసుకోవాలి. ఎక్కువ తీసుకోకండి, చట్నీ మరి చప్పిడిగా అయిపోతుంది. 1/2 కప్పు మాత్రమే తీసుకోండి. అలాగే చిన్న అల్లం ముక్కని, మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని, కొద్దిగా కొత్తిమీర తరుగుని అన్నీ కూడా కరెక్ట్గా వేయండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేయండి. ఉప్పు మాత్రం బ్రేక్ఫాస్ట్ కర్రీస్లోకి చాలా తక్కువ వేసుకోవాలి. మనం దోశ వేసామా, దోశలోకి వేసుకుంటాం, చపాతీలోకి, పూరీలోకి ఇలా ఉప్పు వేస్తాం కాబట్టి బ్రేక్ఫాస్ట్లోకి చూసుకొని వేసుకోండి. కావాలంటే తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు నీళ్ళని వేసేసుకొని చట్నీని జారుగా అలాగే సాఫ్ట్గా గ్రైండ్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి కొద్దిగా నూనెను వేయండి. పల్లీ చట్నీకి ఎక్కువ ఆయిల్ పట్టదు, కొద్దిగా మాత్రమే వేసుకోండి. 1 స్పూన్ లేదా 2 స్పూన్లు వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు ఇంగువ, కొద్దిగా కరివేపాకును వేసి ఈ పోపును బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ వేరుశనగ విత్తనాల చట్నీలోకి వేసేసుకొని కలిపి సర్వ్ చేసేసుకోవడమే. ఈ చట్నీ రుచి ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది. మీరు అనుకోవచ్చు ఇందులోకి చింతపండు వేయలేదు కదా అని. అవునండి, ఇందులోకి నేనైతే చింతపండు వేయడం లేదు. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్ కోసం చేసుకుని ఈ చట్నీలోకి చింతపండు పీకోకుండా గ్రైండ్ చేసి సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా చాలా కమ్మగా ఉంటుంది. అలాగే చట్నీ కూడా చూడండి ఈ జారుగా ఉండాలి, మరీ ముద్దపప్పులాగా కాకుండా చూడండి ఇలా కాస్త జారుగా ఉందంటే ఇడ్లీలోకైనా, దోశలోకైనా, చపాతీ, పూరి ఇలా అన్నింటిలోకి చాలా చాలా బాగుంటుంది. మరికెందుకు ఆలస్యం, ఒక్కసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.